నా తోటలో ఆకుకూరలు అయితే తెంపుకుందాము. ఇది ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఆకుకూర అనేది ఇదైతే ఆరోగ్యం చాలా మంచిది అనమాట. మీలో ఎంతమందికి ఈ యొక్క ఆకుకూర పేరు తెలుసు, మీ ఊర్లో దీన్ని ఏమంటారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. దీన్ని మనం పప్పు వేసుకుని తిన్నా, టమాటాతో చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఆకులు కొమ్మలు కట్ చేస్తాను, మళ్ళీ అది కొత్త చిగురు అయితే వస్తుంది. ఇదిగోండి ఈ ఆకుకూర కూడా చాలా మంచిది అనమాట. అది ఇంకొకసారి కట్ చేసుకుందాం, అది మంచి పెద్దగా అయిన తర్వాత. ఇవి ఏంటంటే ఒక్కసారి మనం మిద్దె తోటలోకి వచ్చాయనుకోండి, సీడ్స్ పడుతూ మళ్ళీ ఆ వాటంతరవే మంచిగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి వీటి యొక్క సీడ్స్ అనేటువంటి ఇక వీటిలో ఉంటాయి. వీటి సీడ్లు ఇదిగోండి ఈ యొక్క కనుపులలో ఉంటాయి అన్నమాట. ఇలా మనము మంచిగా కట్ చేసుకుందాము. ఇదిగోండి ఆల్రెడీ నేను టమాటా పచ్చడి, టమాటా చారు అయితే చేశాను. ఇంకా రేపటి కోసం లేదంటే నైట్ చపాతీల కన్నా కాంబినేషన్ చేసుకుందాం. చాలా బాగుంటుంది, ఉత్తగా చేసుకున్నా బాగుంటుంది. ఒక టమాటా వేసుకొని చేసినా చాలా కమ్మగా ఉంటుంది. దట్టు మనం చేసినటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా వేసుకోలేము కాబట్టి చాలా మంచిది. కొన్ని పెస్ట్ వచ్చినాయి కోడి పిల్లలకి వేసేసాం. కొన్నిసార్లు ఎక్కువ రోజులు ఆగామనుకోండి, ఇదిగోండి అక్కడక్కడ పెస్ట్లు వచ్చినాయి, ఇక్కడ పక్కన పెట్టుకొని ఖరాబ్ అయినాయంటే తీసేద్దాం. ఈ ఆకుకూర ఏంటంటే ఎక్కువ రోజులు అలానే ఉంచామనుకోండి పెస్ట్ వచ్చేస్తుంది అనమాట. దీంతో వచ్చిన తలనొప్పి అది ఇదిగోండి ఇలా ఆకు వెనక ఇలా వస్తుంది. ఇప్పుడు ఎంత మంచిగా వచ్చింది గుబురుగా. అలాంటి టైంలో ఈ యొక్క ఎడ్జెస్ కట్ చేస్తే చాలు. ఒకవేళ పురుగు వస్తే మళ్ళీ అవి పెరుగుతాయి. కోడి పిల్లలకి వేసేసాము, అవి మంచి ఇష్టంగా తింటాయి. ఇంకండి మనం రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉంటాం కదా, మంచిగా గ్రోత్ వస్తుంది. దీని కూడా అక్కడక్కడ ఉంది. ఇదిగోండి ఎలా దులుపుతుంది, ఇదిగోండి బ్లాక్ కలర్ వచ్చింది ఇది అనమాట. ఇంకోండి చిన్నగా ఆకులు కూడా తెంపేస్తాము. తోటకూర కూడా ఉంది, అలా నేను తోటకూర తెంపుకున్నాను అనమాట. వేరే కుండీలలో ఉండే తోటకూర తెంపుకున్నాను. ఈ యొక్క గంగవేల్ కూర మాత్రం ఇప్పుడు తెంపుతాను. మా ఊళ్ళో మేము గంగవేల్ కూర అంటాం, మీరేమంటే చెప్పండి. తులసి మొక్క చూడండి, మనము దేవుడికి రోజు పూజ చేసే చెట్టు ఇంత పచ్చగా ఉండదు, కానీ మనం బయట నార్మల్గా పెంచే మొక్కలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. వీటిని ఇలా నీడకైతే కట్టేశాను. మనం కట్ చేసినటువంటి ఆకుకూరలు ఉన్నాయి కదా, వాటికి వేసేస్తే తినేస్తాయి.